ఇంకా వేదిక మీద ఉన్న చాలా మంది నాయకులు ఉన్నారు. వీరందరూ కూడా పేరు పేరున ఈరోజు దీంతో పాటు దాదాపు 50 కోట్ల రూపాయలతోని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా మనకు శాంక్షన్ చేపించి టెండర్ ప్రక్రియ పూర్తి చేపించుకొని వారం రోజుల్లో వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్న సందర్భంగా దాన్ని శాంక్షన్ చేసిన మన ముఖ్య అతిథి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నల్గొండ కాన్స్టిట్యున్సీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అది బక్కతాయి గుట్ట కానీ, నర్సింగట్ల కానీ, కంచనపల్లి కానీ, పనుగోడు కానీ ఈ గ్రామాలకు ఎప్పటికెళ్ళో అనుకుంటున్న కోరిక, దాన్ని కూడా శాంక్షన్ చేపించినందుకు వారికి కూడా ధన్యవాదాలతో పాటు పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మా కార్యకర్తలకు, ఇంత ఎండలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు, నేను 2000 కోట్ల ప్రాజెక్టు పోయినప్పుడు కూడా ఇంత పెద్ద స్వాగతం పలకలేదు, ఘనంగా స్వాగతం పలికిన మీ తమ్ముళ్ళని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా మరొకసారి ఈరోజు వేదిక మీద ఒక భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, మన సోదరిమణి పద్మావతి తప్ప అందరూ ఉన్నాం ఇక్కడ. దాదాపు అందరము ఎంపీలము, మినిస్టర్లము, ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము ఉన్నాం. ఇది అనుకోకుండా ప్రోగ్రాం పెట్టుకొని మనం గతంలో ఎప్పుడో నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ఆఫీసు ఓపెన్ అయింది. కానీ రోజు రోజు జనాభా పెరిగిపోయింది. గ్రీవెన్స్ డే కానీ, పబ్లిక్ కానీ, ప్రభుత్వ పథకాలు పెరిగిపోవడం, మంచి వాతావరణం, పనిచేసే వాతావరణం ఉంటేనే ఆ ఆఫీసర్ మంచిగా పని చేయగలుగుతాడు. అందుకని ఈరోజు హైదరాబాద్ తర్వాత కొత్త జిల్లా 32 మండలాలతో ఉన్న జిల్లాలో ఒక మంచి బిల్డింగ్ కట్టాలని నా R&B డిపార్ట్మెంట్ ద్వారానే దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు దీన్ని త్వరగా 9 మంత్స్లోనే కంప్లీట్, 9 నెలల్లో కంప్లీట్ చేసి డిఈఓ కానీ, డిఎంహెచ్ఓ కానీ ఆఫీసులు బయట ఉన్నాయి, దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇది ఒక కాంప్లెక్స్ లాగా చేయాలనే ఒక ప్లాన్తోనే చేసుకుంటున్నాం. ఇకపోతే మన జిల్లా అభివృద్ధి విషయంలో ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మనం ఇవాళ అన్నదాత సుఖీభవనం, రైతులు ఈ దేశానికి వెన్నుముక్క అంటాం. ఆ రైతులకు నీళ్ళు ఇచ్చేది ఎవరంటే ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లా వాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే చాలా ఉత్తమమైన వ్యక్తి ఆయన. ఆయనతో పాటు సివిల్ సప్లై మన పండించిన ధాన్యాన్ని కొనేది కూడా మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే. ఇవన్నిటికి తోడు ఇవాళ ఉత్తమమైన రైస్, సన్న బియ్యం, దానికి నేను వేరే పేరు పెట్టా, ఉత్తమమైన రైస్. ఇవాళ పేదవాడు ఎంతో సంతోషపడుతున్నాడు. ఆ సన్న బియ్యం కూడా ఇచ్చే కార్యక్రమాన్ని మన హుజూర్నగర్లో స్టార్ట్ చేసినాం. అందుకనే వారు, నేను, ఇంకా మా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులం R&B డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే నిధులు కానివ్వండి, ఇవన్నీ తీసుకొచ్చి నల్గొండ జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకొస్తామని మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదట బలిదానం శ్రీకాంతాచారి మలిదశ ఉద్యమం. అప్పుడు 1969లో ఎంతోమంది రావి నారాయణ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ ఉద్యమం పుట్టింది. అప్పుడు కూడా నల్గొండకి వెళ్ళే, మన్న పుట్టింది కూడా నల్గొండకి వెళ్ళే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన జిల్లా ముందున్నది. ఇంకా కేసీఆర్ మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థమైతలేదు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ విలన్ అంట. ఏమన్నా కేసీఆర్ అర్థం ఉండి మాట్లాడుతున్నావా? ఇవాళ కేసీఆర్ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత 14 మంది నీ కుటుంబ సభ్యులు పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి, నువ్వు సోనియా గాంధీ తెలంగాణ దేవతవమ్మ, నువ్వు లేకుంటే తెలంగాణ రాకుండే అని చెప్పి, తర్వాత నిండు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి అయ్యి మోసం మాటలతోని దళితుని ముఖ్యమంత్రి చేస్తా, 400 కాదు 10,000 అబద్ధాలు ఆడిండు. కానీ తర్వాత అసెంబ్లీలో కూడా ఒక మాట అన్నాడు ఫస్ట్ డే రోజు. నేను ఒకటి చెప్తున్నా, చరిత్రలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత, ఆమె లేకుంటే ఎప్పటికి కూడా తెలంగాణ రాదు. ఇవాళ హైదరాబాద్తో కూడా తెలంగాణ ఇచ్చింది అని చెప్పి అలాంటి మాట్లాడిన
కేసీఆర్ గారు నీ ఇలా ఏ ముఖం పెట్టుకొని నీది నోరియా డ్రైనేజ్ మోరీ నా కేసీఆర్ కాంగ్రెస్ విలన్ అంటావా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిడతావా నువ్వు? ఏమన్నా అన్నం తింటోనికి సోయి ఉండాలి. తెలంగాణ ఇచ్చినావు, 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు సంపాదించుకున్నావు. సగం మంది జైళ్ళలో ఉన్నారు, సగం మంది అమెరికాలలో ఉన్నారు. ఎవడెక్కడ దాచుకున్నాడో తెలియడు. వీళ్ళందరినీ పట్టుకోవాలంటే ఇంకా 4 ఏళ్ళు పడుతుంది మాకు. మొత్తం దోసుక తిన్నారు. మీ ఉద్యోగాల జీతాలు ఒకటోసారికి ఇచ్చిందా? ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఫస్ట్కి ఇచ్చిందా అమ్మ? పెన్షన్ ఫస్ట్కి ఇచ్చిందా? మీ వచ్చిన తర్వాత 2 నెలకెళ్ళి పైసా జమ చేసి ఫస్ట్కి శాలరీస్ ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా ఇవ్వవలసిన డ్యూస్ ఉన్నాయి రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇవన్నీ కూడా ఎవరు చేసిను? దళితులు ముఖ్యమంత్రి చేస్తా, కేజీ టు పేజీ అని, డబుల్ బెడ్రూమ్ అని, ఇట్లా మేము కూడా అబద్ధాలు చెప్పి తెలంగాణ ఇచ్చిన వస్తే మేము కూడా అధికారం వస్తుండే. కానీ మేము అబద్ధాలు చెప్పాం, చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం. ఈరోజు 5 లక్షలతోని ఇందిరమ్మ ఇల్లు మోడల్ ఇక్కడ కట్టుకున్నాం. ఇప్పటికు కలెక్టర్ గారు ఈరోజు 5గురికి చెక్కులు కూడా ఇవ్వబోతున్నారు. కొందరికి అకౌంట్లో డబ్బులు కూడా వేసినాం. కాన్స్టెన్సీకి 3,500 ఇండ్ల లెక్క ఇల్లు కట్టిస్తున్నాం. దాంతోపాటు ఇలా పేదవాడు మేము కోటీశ్వరులు తినే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు ఎంత కష్టపడి ఆ స్కీమ్ తీసుకొచ్చిండు. అందుకనే ఇలాంటి పథకాలు ఎన్నో పెడుతున్నాం. ఇంకా చేయాలని చాలా ఉన్నది. కేసీఆర్కి ఒకటే చెప్తున్నా, నీకు నువ్వు నిండా పెట్టిన వరంగల్ మీటింగ్ చూసినాం. నిండా ఈడ మీ అందరం కూర్చున్నాం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రఘువీరం, మీ అందరం అనుకుంటే ఇలా సగం దీంతో డబల్ మీటింగ్ పెడతాం. వారం రోజులు టైం డబల్ మీటింగ్ పెడతాం. ఒక్కొక్క ఎంపీ 6 లక్షలతో గెలిచిండు, ఒక్కొక్క ఎమ్మెల్యే 1 లక్ష మెజార్టీతో గెలిచిండు. నువ్వు మీటింగ్లు కాదు, 10 ఏళ్ళు ఏం చేసినావు? లిక్కర్ దందా చేసినావా? ఫోన్ ట్యాపింగ్ చేసినావా? లేకపోతే దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? ఎన్ని మోసాలు చేసినావో ఇవన్నీ ధరణి ద్వారా బయటపడుతున్నాయి. అందుకనే మీ అందరూ కూడా మరొకసారి ఈరోజు మా కలెక్టర్ గారి ఆహ్వానం మేరకు, నా ఆహ్వానం మేరకు మా కాన్ఫరెన్స్లో మినిస్టర్ అయినా సరే ఇక్కడ ఎమ్మెల్యే నేనే కాబట్టి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత పెద్ద మీటింగు మనకి గెలిచిన తర్వాత ఎప్పుడు పెట్టుకోలే. ఇంత సమ్మర్లో ఎండాకాలంలో ప్యాడీ సీజన్ అయినా సరే ఇంతమంది వచ్చిండు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. దాంతోపాటు ఇంకా కూడా ఎండలో జాగ్రత్తగా ఉండాలని, త్వరలోనే కొన్ని హాస్పిటల్స్ కూడా అన్నీ కూడా మనం పునరుద్ధరించుకొని అన్ని ఫెసిలిటీస్ కలిసే విధంగా కార్యక్రమాలు చేస్తాం. రోడ్ల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఆర్ఎన్బి శాఖ ద్వారా దాదాపు ఇప్పటికీ 1,600 కోట్ల రూపాయలు ఇప్పటికి శాంక్షన్ చేయడం జరిగింది. మిగిలిన రోడ్లు కూడా శాంక్షన్ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఒకటే మీ అందరికీ మాటిస్తున్నాం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన నల్గొండ జిల్లాలో తప్పకుండా మీ అందరికీ ఇల్లు కానీ ఏ విషయంలో ఉన్నా మేమందరం అందుబాటులో ఉంటామని, ముఖ్యంగా దేవరకొండ, మునుగోడు లాంటి ప్రాంతంలో అక్కడ 2 డైనమిక్ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు, బాలు నాయక్ గారు ఉన్నారు. ఆ ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ రఘువీర్ రెడ్డి గారు ఇక్కడ ట్రైబల్ సంబంధించిన విషయంలో అన్ని కూడా ప్లాన్తో ముందుకు పోతాం. మనకు వచ్చి 16 నెలలు అయింది. అందులో 3 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లో కోడ్ పోయింది. ఒక 1.5 మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ పోయింది. 10 నెలలే. 10 నెలలకే కేసీఆర్ ఇక నేను ఆగే లేదు, రేపటికెళ్ళి చూపిస్తా నా సంగతి అంటుండు. నీకు చక్కగా గట్టిగా నిలవడరాదు ఆయనకు. నీకు జీతాలే చేసేదగాలే 10 ఏళ్ళు పాలిస్తాయి. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. ఇంకా 5 ఏళ్ళు కూడా మేమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాదనుకున్న తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎస్ఎల్బిసి సొరంగం అడగగానే నన్ను అమెరికా పంపించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మిషన్ బేరింగ్ పార్ట్ కూడా తెప్పించడం జరిగింది. అది వచ్చి ఇప్పుడు ఫిట్ అవుతున్నది. అటు సైడ్కి వెళ్ళి స్టార్ట్ చేసినాం. ఆ దురదృష్టం, ఎందుకంటే 10 ఏళ్ల కింద ఆగిపోయింది.
ఎవరు కన్నుపడ్డదో ఏం పడ్డదో ఆఖరికి కేసీఆరే కన్నుపడ్డట్టుంది. అది కూలిపోయి దరిద్రం, అది ఆ పని ఆగిపోయింది. ఆ దరిద్రుడు బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అడగగానే దానికి నిధులు చేసి ల్యాండ్ అక్విజిషన్ చేసి కొన్ని చెరువులు నింపుకున్నాం. ఈ విధంగా మూసీ ప్రాజెక్టు కానీ గన్నమల్ల కానీ అన్ని ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ బిల్డింగ్ని కూడా ఒక మోడల్గా అందరికీ వసతులతోని ఒక మోడల్ బిల్డింగ్గా దీన్ని నిర్మించడమే కాదు, ఇక్కడికి వచ్చే వారికి ప్రతి ఒక్కరికి కూడా మీకు పని అయ్యే విధంగా మంచి కలెక్టర్ గారు, ఆఫీసర్స్ అందరూ కూడా మంచి టీం ఉన్నది మనకు. తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. తమ అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ నేనావతు బాలునాయక్ గారు, దేవరకొండ శాసనసభ్యులు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.